మాతాకి నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా పచ్చగా ఆనందంగా కుటుంబాన్ని పెంపొందించుకుంటారని నేను ప్రతి ఒక్కరి కూడా ఊరు గ్రామం పేరు మీద కూడా చెప్తున్నాను. ఈ తల్లులందరూ కూడా నాకే కాదు మీకు కూడా మేలు చేయాలి, సకల దేవతలు కూడా మీకు కూడా అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను. దానివల్ల నాకు ప్రయోజనం ఏంటంటారు, అది ఒక పుణ్యఫలం, నేను చేసుకునే పుణ్యఫలం, అది అర్థమైందా? మీరు కూడా కొంచెం ఆలోచన దగ్గర పెట్టుకొని భగవంతుడి ఆరాధన చేసుకోవడం మొదలేసుకోండి. ఇన్నాళ్ళంటే ఏదో అనుకుంటారు. ఇప్పుడు ఇంత ఖచ్చితంగా నమ్మకంగా మీకు ఆనందాలు కలిగేటట్టు ఎందుకు చెప్తున్నానంటే, రానున్న కాలం చాలా విషమమైన కాలం. మన చిన్నతనంలో పంటలు ఎలా పండించేవాళ్ళు అనేది ఒకసారి ఆలోచించుకోండి. కష్టాలతో చాలా అంతా కూడా. ఇప్పుడు ఎరువులు అప్పుడు నైపోగి మట్టి చాలా విచిత్రాలుగా మురగబెట్టి చేసేవాళ్ళు. అప్పటి వాతావరణం వేరు, ఇప్పుడు వాతావరణం వేరు, తెలుసా? అప్పుడు కేజీ 2 రూపాయలు బియ్యం, ఇప్పుడు ఎంత 100 రూపాయలు. చూసారా? దానికి తగినట్టుగానే అప్పుడు రోగాలు ఉండే కాదు. భగవంతుడు రాసేవాడు వాడికి ఆమెకి ఏమని, 90 సంవత్సరాలు బతుకుతావురా బాబు అని. అలాగే లేదు 80 సంవత్సరాలు బతుకుతావు రాసేవాడు. ఇవాళ అలా రాసినా కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకే కాలం చేసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు తెలుసా? మనం అప్పటి వాళ్ళు లేవగానే నాయనా భగవంతుడా నారాయణ అయ్యా ఎలాగోలా మమ్మల్ని ఒడినాయా అనేవాళ్ళు. ఇవాళ లేవగానే టచ్ అకౌంట్ చూసుకోవడం ముందు బాగున్నా, ఈ సినిమా బాగుంది, రేపొద్దున వెళ్దాం. ఇది కాదు నేను చెప్పేది. మీకు కోపాలు రావు, ఆలోచన కలిగిద్దని చెప్తున్నాను. అర్థమైందా? సినిమాలకు వెళ్ళొచ్చు, షికారు చేయండి, భగవంతుడి ధ్యానంలో ఉండండి. చర్చికి వెళ్తారా? వెళ్ళండి. ఖురాన్ చదువుకుంటారా? చదువుకోండి. దర్గాకి వెళ్తే వెళ్ళండి. లేదు ఏదైనా దేవుని పూజ చేసుకోండి. అది అంతేగాని ఇలా చెప్పేవాళ్ళు ఎవరు పనికిరారండి. వాళ్ళ సమాజం అంటే ఈ భూమి మీద ఎవరికి కూడా ఇలా చెప్పేవాళ్ళు అదేందులే, అతనికి ఏం లేదు కదా, ఏదో చెప్పుకుంటున్నాడే అనుకుంటారు. మీకుంది, ఇక్కడ రాండి, ఎన్నో అంతస్తులు కట్టుకొని ఉన్నారు, ఏమీ సుఖం లేదు, తినటానికి ఉన్నా కూడా తినలేని పరిస్థితి. ఇక్కడే కాదు ఎక్కడే, మీరు ఆలోచించుకోండి ఒకసారి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, పచ్చగా ఉండే వాళ్ళు నాశనం చేస్తాకి చాలామంది విషపు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏదో సిల్లింగ్ చేయటం, శాతపడి చేయటం, నల్ల నిమ్మకాయలు ఇంటి మీద వేయటం, ఏది వచ్చి అన్ని మీద చల్లకం, అలాంటి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఆరోగ్యరీత్యా దెబ్బ అయిపోయి చాలా అలాంటి ఏదైనా అనుమానాలుగా ఉంటే మీ కుటుంబంలో గట్టిగా పూజ చేసుకోండి. కాదు పూజ కూడా అలింగ్ కావట్లేదు అనుకున్నారనుకోండి, దాటకెళ్ళి అలింగ్ కావట్లేదు అనుకున్నారనుకోండి, అప్పుడే నాకు ఫోన్ చేయండి. నాకు వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాను. నేను రమ్మన్నా వస్తాను, మీరన్నా రండి. అర్థమైందా? మీ కుటుంబాలు మళ్ళీ ఒక స్థాయి తెచ్చే శక్తి నాకు ఇస్తా. అర్థమైందా? ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి. అర్థమైందా? మీ కుటుంబాన్ని మళ్ళీ యథాస్థాయి తెచ్చే ఛాన్స్ నాకు ఇవ్వండి. కాదు మీ వల్ల కాదని, నా వల్ల కాదని అనుకోండి, అక్కడికి వచ్చాక ఇక నా వల్ల కానీ నేను తప్పుకొని వచ్చేస్తాను. అది నా వల్ల అయిద్ది అనుకోండి, ఎలాగైనా సరే దాన్ని సాధించి మీకు మీ కుటుంబాన్ని పచ్చగా చేసే పరిస్థితి నాది. జై నాకు ఓం భగవన్నమా తల్లికి జై, ఓం భగవతే నమః, ఓం తల్లి భగవాకి నా తల్లి నాలుగుకి నాగలోక శక్తి అధిపతికి జై, తల్లి మాతాకి జై, ఓం భగవతే నమః, నమో నాగేంద్రాయ, ఓం నమో నారసింహాయ నమః, ఓం భగవతే నమః, ఓం నాదండి నాగుకి నాగలోక శక్తి అధిపతులకి జై, అమ్మలగన్నమ్మకి జై, తల్లి మాతాకి జై, ఓం భగవతే నమః.
దుర్గే నమః. ఓం తల్లి మాతాకి జై, మలగన్నమ్మకి హై. ఓం తల్లి మాతాకి జై. ఓం భాగవతి నమః. జై నాగమ్మ తల్లికి జై, నాగ నాగుకి లక్ష్మణ వారికి.